ఆలస్యమైంది. ఒక కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ అవ్వడం బైపాస్ 6లో బైపాస్ ఒక పార్ట్ మీ అందరికీ కూడా తెలుసు. 6లో హైవేకి బైపాస్ పూర్తి అవుతేనే కానీ ఫలితాన్ని పట్టణమే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కానీ, 216 ద్వారా కృష్ణా జిల్లా వెళ్ళేటువంటి ప్రజలకు కానీ, ఆ పైకి వెళ్ళేటువంటి ప్రజలకు కానీ రానటువంటి పరిస్థితి మీ అందరికీ ఒకటి తెలుసు. టౌన్ మీదుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం. సంబంధించి 580 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతులు ఆశ్రయించడం ద్వారా బైపాస్ పనులు ఆగిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా రోడ్డు పనుల్ని అడ్డుకోవడం జరిగింది. గవర్నమెంట్ సభ్యుడయ్యాక గారి శాసనసభ్యులు పదే ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో పాటు ఏమైనా సరే నర్సాపురానికి 216లో బైపాస్ను పూర్తి చేయాలి, భీమవరానికి 165 హైవేలో బైపాస్ను పూర్తి చేయాలనే ఒక అభివృద్ధి చెందితే మన జిల్లాలో మన పార్లమెంట్లో రవాణా సౌకర్యాలు అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం మొదలు పెడితే హైవేస్ అధికారులతో కూర్చొని మాట్లాడితే ఏం జరుగుతుందనే విషయం నేను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఏదైతే ఈ కోర్టు దాఖలు చేయబడిందో ఇంకే రాలేదు. విషయాన్ని వారితో ప్రస్తావిస్తే సొలిసిటర్ జనరల్ ఏసీ పార్టీ ఈ కేసును అప్పగించి సూచించడంతో మనలో దీని కదలిక ప్రారంభంగా తీర్పునివ్వడం జరిగింది. పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ నేను సంతోషిస్తున్నాను. 17 అంటే 22 కిలోమీటర్లు, 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, 5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో, 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయి 17 కిలోమీటర్లు, 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్కి సంబంధించి ఈ ఆలస్యమైంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నాయకర్ గారు కూడా ఢిల్లీ వచ్చారు. గతంలో ఢిల్లీలో కూడా నేషనల్ హైవే అధికారులతో నేను నాయకర్ గారు సమావేశమయ్యాం మీద జరిగింది. కూడా చెప్తున్న మీడియా మిత్రులు కూడా నేను గతంలో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఇదే చెప్పారు వీడియో ప్రెస్ మీట్లో. 216 బైపాస్ ఏదైతే ఉందో నర్సాపురం బైపాసు పరిష్కారం అవుతుందని నేను 2 నెలల క్రితం ప్రెస్ మీట్లో చెప్పా. పరిష్కారమైంది అనేటువంటి విషయానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. డిస్ట్రిబ్యూట్ చేయడం ఉంటే లక్ష్యం అక్కడనే నేనుతో మాట్లాడితే పరిహారాన్ని నేషనల్ హైవే అధికారులు వెంటనే అందజేయడం జరిగింది. హైవేలో ఉన్నాయి రకమైనటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా ఉన్నటువంటి కారణంగా సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా, ఇటువంటి ఇష్యూస్ కారణంగా, ఏదైతే కోర్టు కేసుల కారణంగా అటు నర్సాపురం బైపాస్ కానీ, గత సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి బైపాస్ కానీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నర్సాపురం ప్రజల యొక్క చిరకాల వాంఛ అటు ఈస్ట్ గోదావరిని వెస్ట్ గోదావరిని కలిపే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం ఉందో, మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి భూ సేకరణ విషయంలో మరి అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి స్థానిక రైతులు కొంతమంది మరి ఎస్ఎల్పిని మరి హైకోర్టులో వేసారు మొదటిన. మరి హైకోర్టులో ఆ రోజున మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు భూ యజమాని మరి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిని వేయడం జరిగింది. కనుక సుప్రీంకోర్టు వేయడం కూడా విధంగా మన నర్సాపురం ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను సందర్భంగా మీడియా సోదరులందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను. సందర్భంలో కూడా అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన
ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా అయిన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము